వాళ్ళు వచ్చేవాళ్ళు మీరు పిలవంగానే? వచ్చేవాళ్ళండి. అంటే నా పట్టుదల బాగా, అంటే అన్నీ సరి చూసుకొని అక్కడి దాకా వెళ్ళేవాడిని. అంటే ఇంకోటి వచ్చేవాళ్ళంటే నేను అడగటం మీరు నమ్ముతారు, శోభన్ బాబు గారు మా ఊరు వచ్చారంటే. నిజమా? శోభన్ బాబు గారు సన్మాన్ లాంటి అని ఇష్టపడరు. నభూతో నా భవిష్యత్తు నాకు అన్ని వివరాలు నాకు చూపిస్తాను. శోభన్ బాబు గారు రావడానికి ఒక మంచి రీజన్ ఉంది సార్. మా ఊరిలో ఆయన గారి మేనకోడలు మధ్యలో ఒక హాస్పిటల్లో ప్రసవించింది. అప్పుడు ఆ డాక్టర్ అమ్మగారికి ఒక మెంటలీ రిటార్డ్ కొడుకు ఉండేవాడు, నాకు ఒక మెంటలీ రిటార్డ్ డాక్టర్ ఉండేది. అంటే ఎప్పుడు ఆ మెంటలీ రిటార్డ్ డాక్టర్ గురించి అబ్బాయిల గురించి మాట్లాడుకోవటం, ఇట్లా మేము ఒక ఫ్రెండ్షిప్. ఆ మేడం అంటే నేను గౌరవం. నేను లోకల్లో నాటకాలు వేస్తాను కాబట్టి నన్ను ఆవిడ అభిమానించేది, మాట్లాడుతూ ఉండేవాడిని. అప్పుడు ఈ శోభన్ బాబు గారు మేనకోడలు అక్కడ ప్రసవించినప్పుడు వాళ్ళు ఫోన్లో, నేను అక్కడ ఫోన్ దగ్గర ఉండేవాడిని. ఒక అతను వచ్చి ఏమంటే శోభన్ బాబు గారికి ఫోన్ ఇస్తారంటే, శోభన్ బాబు గారు ఫోన్ ఇవ్వటం ఏంటన్నా, లేదంటే శోభన్ బాబు గారు మేనకోడలు ప్రసవించింది, ఈ విషయాన్ని శోభన్ బాబు గారు చెప్పాలి, ఈ నెంబర్ కానీ ఈ నెంబర్ ఇచ్చి నన్ను మాట్లాడమన్నాడు. నేను ఆయనకు ఫోన్ చేసి, అయ్యా ఇట్లా మీ మేనకోడలు ప్రసవించింది అంటే, చాలా సంతోషం అండి, నేను ఒక 10 డేస్ తర్వాత కొంచెం షూటింగ్ వీలు చూసుకొని వస్తాను, ఉంటే 4-5 రోజులు ఉంటాను చెప్పండి, గుడ్ న్యూస్ చెప్పాడు. అప్పుడు నా మాటకు అయ్యా ఒక్కొక్క నిమిషం మీతో మాట్లాడచ్చు అని అదే ఫోన్లో, ఇట్లా మాకు మధ్యలో స్పందన అనే ఆర్ట్ క్రియేషన్స్ ఉందండి, ఇట్లా ఆర్టిస్టులకి గౌరవిస్తూ చిన్న కల్చరల్ ఫెస్టివల్ లాగా చేస్తుంటాను, మీరు వచ్చినప్పుడు అదే నేపథ్యంలో ఒక గంట సేపు మీరు వస్తే చాలండి అంటారు. ఆయన కోటే అన్నాడు, నాకెందుకున్న మీతో మాట్లాడడం సంతోషంగా ఉంది, నా మేనకోడలు ప్రసవించిన సందర్భంగా ఒక శుభవార్త కాబట్టి తప్పకుండా వస్తానన్నారండి. ఆయన చెప్పినట్లే ఒక 4 రోజుల తర్వాత వచ్చారు. మధ్యలో చిన్న ఒక మీటింగ్ పెట్టాను, ఆయనకి సన్మానానికి మన ఆశాలత గారని ముఖ్యమంత్రులు కార్యక్రమాలకి యాంకరింగ్ చేస్తారు, ఆవిడ యాంకరింగ్గా తీసుకొచ్చాను. ఆవిడ నేను ఆర్టీసీ నేపథ్యంలో నా సహోద్యోగి, హైదరాబాద్లో నేను కండక్టర్ని కదండి, నాతోటి హెడ్ ఆఫీస్లో ఆవిడ సహోద్యోగి, ఆవిడ నేను పిలిస్తే వచ్చింది. ఆ యాంకరింగ్, ఆ శోభన్ బాబు గారి మాటలు ఇవన్నీ ఆయన కూడా బాగా నచ్చి ఆయన ఏమన్నాడంటే, సన్మానం అనంతరం వీరభద్రం గారు నాకు ఈ క్యాసెట్స్ ఇవన్నీ నాకు మీరు వచ్చి తీసుకురావాలా, ఇవన్నీ మా ఆవిడకి చూపించుకుంటాను చాలా ఆనందంగా అన్నారు. నాకు కూడా చాలా ఆనందం వేసింది. ఆ క్యాసెట్స్ తీసుకెళ్ళాను, ఆయన చెప్పినట్టే ఆ క్యాసెట్స్, ఆ ఫోటోలు అన్నీ ఆయనకి ఇచ్చాను, చాలా సంతోషపడ్డారు. ఒక మధ్యలో నేను ఇలాంటి కార్యక్రమాలకి నేను ఒక పెద్ద పెట్టు సార్ ఇది. ఇప్పుడు దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా వచ్చేది మీకు? ఫైనాన్షియల్ అంటే అప్పట్లో పెద్ద కష్టం కాదు సార్. అంటే ఒక 4 మంచి మిత్రులు ఉండేవాళ్ళు నాకు, అంటే మర్చెంట్స్, మిల్ యజమానులు, వాళ్ళు కూడా నా మీద నిజాయితీగా, అంటే నేను ఏ కార్యక్రమం చేసినా నిజాయితీగా చేస్తాను, ఎక్కువ ఖర్చు పెట్టను అనే నమ్మకం నా మీద ఉంది. అంటే నేను స్వతహాగా ఆర్టిస్ట్ని కాబట్టి వాళ్ళకి నా పట్ల అందులో ఊళ్ళో కండక్టర్ని, బస్సులో కూడా వాళ్ళతో మంచిగా మర్యాదగా ఉండేవాడిని. వాళ్ళకి ఏమైనా నా చేతన సహాయం అంటే వాళ్ళకి రిజర్వేషన్ లేకపోతే రిజర్వేషన్ కల్పించి ఆ టైంలో వాళ్ళని అందులో యాడ్ చేసేవాడిని. ఆ మంచితనంతో వీళ్ళందరూ పురజనులు ఎవరైతే సినిమా అభిమానులు, కళాభిమానులు, అంతేకాకుండా వాళ్ళు కూడా శోభన్ బాబు పక్కన కూర్చుంటున్నారుగా, వాళ్ళకి అది మామూలు విషయం కాదు. కానీ శోభన్ బాబు పక్కన ఒక వేదిక మీద కూర్చోవడం అంటే మా వాళ్ళకి పెద్ద పండగ. అంతేకాకుండా పెద్ద ఖర్చు కూడా పెద్దగా అయ్యేది కదండి, 10,000 అయిపోయేది సార్. ఎంతమంది వచ్చారా జనం అప్పుడు? అబ్బా వేలల్లో సార్, వేలల్లో వచ్చేవాళ్ళు. అంటే ఒక ఎమ్మెల్యే మీటింగ్కి, ఎంపీ మీటింగ్కి కంటే కూడా ఎక్కువ వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ మీటింగ్ కమ్యూనిస్టులు వస్తారు, కాంగ్రెస్ మీటింగ్ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కళాకారులు అంటే కమ్యూనిస్టులు వస్తారు, అందరు కళాభిమానులు అంటే స్పందన ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఎక్కువ మంది మాకు వచ్చారు. ఇప్పుడు శోభన్ బాబు గారు సినిమాలో రిటైర్ అయిపోయారా? లేదండి, రిటైర్ అవుతున్నారు అప్పుడే, 97లో దొరబాబు ఆ సినిమాలు చేశారు, లాస్ట్ సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.